అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైసీపీ పరువు పోయిందిగా అనే ఈ అంశం పైన ఈ వీడియోలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాష్ట్రాన్ని దాటి ఏకంగా పక్క రాష్ట్రాలలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తన యొక్క ప్రతిష్టను మసక బారే విధంగా, తన పరువును తీసుకునే విధంగా అడుగులు వేస్తూ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఎవరో టీడీపీ వాళ్ళు చేస్తున్నారో లేకపోతే జనసేన వాళ్ళు చేస్తున్నది కాదండి. సొంత పార్టీ నాయకులే, సొంత పార్టీ కార్యకర్తలే ఇక్కడ క్లియర్గా వైసీపీ పరువును తీసేస్తూ ఉన్నారనేది ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం. మరి నిన్న మొన్నటి దాకా టీవీకే విజయ్ గారు సింగిల్ లార్జెస్ట్ అంటే 107 సీట్లు గెలుపొందిన తర్వాత సింహం సింగిలు, సరే ఇదంతా వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాటే. మరి ఆ విజయ్ గారు ప్రచార సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అంటే విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసినటువంటి ఫోటోను ఒక ఫ్రేమును ప్రచార సభల్లో కారు మీద కూర్చొని ఇలా చూపించడం జరిగింది. ఇంకా అది చూపించారో తనువు ఇప్పుడు విజయ్ గారి గెలుపు మొత్తం తన ఖాతాలో వేసుకోవడం కోసము చేయనటువంటి ప్రయత్నం లేదు. కేకులు కట్ చేశారు, సంబరాలు చేసుకున్నారు, టపాసులు కాల్చుకున్నారు. ఇక్కడ చాలామందికి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, వైసీపీ శ్రేణులారా నేను చెప్పేది ఏంటి అంటే, డిఎంకే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చారు. రోజారెడ్డి గారు డిఎంకే పార్టీకి 2-3 నియోజకవర్గాల్లో వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు గుర్తించాలి. మరి దీనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లే ఇప్పుడు విజయ్ గారు సీఎం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది, ఎక్కువ సీట్లు గెలుపొందడం జరిగింది. ఈ విజయం అంతా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి టీవీకే నగర్ ఎమ్మెల్యే ఆనంద్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున. ఏమని కౌంటర్ ఇచ్చారంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత దమ్ము ధైర్యం అంత చరిస్మా ఉంటే ఆ విజయము అంటే ఇప్పుడు టీవీకే సాధించినటువంటి విజయం అతని వల్లే అయితే మరి ఆ రాష్ట్రంలో అతనికి ప్రతిపక్ష హోదా ఎందుకు రాలేదు అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారు ఆనంద్ గారు టీవీకే ఎమ్మెల్యే గారు ఆనంద్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ దెబ్బతో వైసీపీ శ్రేణులు నోర్లు మూతపడినట్టే ఇంకా శాశ్వతంగా అని చెప్పేసి మనమందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి ఇక్కడ కూడా వైసీపీ శ్రేణులు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిలే. 2019లో సింగిల్గా పోటీ చేశారు, సింగిల్గా గెలిచారు. 2024లో సింగిల్గా పోటీ చేశారు, సింగిల్గా ఓడిపోయారు. అయితే పక్కనున్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకునేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువగా కాబట్టి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 39 స్థానాలు రావడం జరిగింది. మరి ఆయనకు ప్రతిపక్ష హోదా రావడం జరిగింది. మరి తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీకి ప్రతిపక్ష హోదా రావడం జరిగింది. మరి కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష హోదా రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ప్రతిపక్ష హోదా రాలేదు? ఇక్కడే తెలుగు తమ్ముళ్ళు కూడా ఒక ఆరోపణ చేయడం ప్రారంభించారు. ఈరోజు దేశంలో సింగిల్గా ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని చెప్పేసి కూడా నెటిజన్స్ మరియు తెలుగు తమ్ముళ్ళు కూడా కమెంట్లు చేస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ శ్రేణుల యొక్క కమెంట్ల పైన కౌంటర్కి ఎన్కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమీకరణాల దృష్ట్యా అక్కడ విజయం సాధించినటువంటి విజయ్ గారి యొక్క విజయాన్ని సైతం తన పార్టీ క్రెడిబిలిటీ తీసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ వైసీపీ పార్టీ చేయనటువంటి ప్రయత్నము లేదు. ఇప్పుడు విజయ్ గారు ఇంకా సీఎం కానటువంటి పరిస్థితి, ప్రమాణ స్వీకారం డేటు కూడా ఫిక్స్ కానటువంటి పరిస్థితి. మరి తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు రాబోతున్నాయి ఈరోజు రేపటి లోపల అనేది మనమందరం అనగా అతి ముఖ్యంగా ప్రప్రథమంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు గుర్తెరగాలి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు డిఎంకేతో కలిస్తే మరి డిఎంకే ఖాతాలో డిఎంకే మేము ప్రచారం చేశాం కాబట్టి డిఎంకేతో కలిశారని చెప్పేసి ప్రచారం చేసుకుంటారా, లేకపోతే ఏఐడిఎంకేతో పొత్తులోకి వెళితే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారని చెప్పేసి ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు వైసీపీ శ్రేణులు అని చెప్పేసి కూడా తెలుగు తమ్ముళ్ళు నెటిజన్స్ మరియు కమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయాలలో ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా మీరు ముందుగానే కోతలు మొదలు పెట్టడం జరిగింది, కోయిల మాదిరిగా మాట్లాడడం జరిగింది, ప్రచారం చేసుకోవడం జరిగింది. ఇది బూమరాంగ్ అయ్యి మళ్ళీ సెల్ఫ్ గోల్ అయ్యేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ పరువు పోయింది. మరి ఈ టీవీకే ఎమ్మెల్యే అయినటువంటి ఆనంద్ గారు చేసినటువంటి కమెంట్స్కి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు
ఏమని కమెంట్స్ ఇచ్చారైతే మనం అందరం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం.